జాగ్రఫీ సిలబస్ మనకి ఈజీగా అర్థం కావాలి. ఇలాగ పెట్టుకొని బట్టి వేసుకోకుండా ఆ అంశాలను ఏ విధంగా నేర్చుకోవాలి అంటే అట్లాసు ఆధారంగా నేర్చుకోవాలి. 2024-25 డిఎస్సి టార్గెట్ గా కష్టపడి చదివేటటువంటి విద్యార్థికి పోస్టులు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులకు సరైనటువంటి సమాచారము బిట్టు మిస్ కాకుండా ఉండడం కోసమే జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, ఎకానమీ కానీ, సివిక్స్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ అధ్యాపకులు డిఎస్సి మీద పూర్తిగా స్థాయిలో దాని మీద అనుభవం ఉన్నటువంటి, సబ్జెక్ట్ మీద విశ్లేషణ అవగాహన ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత ఈ మొత్తం వీడియోలు తీర్చబడుతూ ఉన్నాయి. దీనికంటే ముందుగానే కొన్ని క్లాసులు యూట్యూబ్లోకి వస్తున్నాయి. అవి చూసి మనకు బిట్టు మిస్ కాకుండా ప్రతి ఒక్క లెసన్ కూడా ఇంటర్మీడియట్ సిలబస్ కానీ, దానికి ముందున్నటువంటి 6th to 10th వరకు సిలబస్ కానీ అన్నీ కూడా క్లియర్గా విశ్లేషణ అవగాహన మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా విత్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ కాకినాడ. మరి ఈరోజు చూసినట్లయితే మనకు ఇక్కడ సోషల్ స్టడీస్ సంబంధించి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కు సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అది జాగ్రఫీ సిలబస్. మొత్తం 4 పార్ట్లు ఉంటాయి. జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ 4 పార్ట్లు ఉంటాయి సోషల్లో కాంటెంట్. దాంట్లో జాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్ను ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో మనం చూసినట్లయితే మనకు చిన్న క్లాస్ పుస్తకాల దగ్గర చూసుకున్నట్లయితే 6, 7, 8 ఈ క్లాసులు తీసుకున్నట్లయితే 6వ క్లాసు మరియు 7వ క్లాసులో ఏముంటాయి దీంట్లో, ఈ 2 క్లాసులో మనం చూసినట్లయితే. ఎందుకంటే 6, 7 క్లాసుల టెస్ట్ పుస్తకాలు మనం చూసినట్లయితే మొత్తం అంతా కూడా సాంఘిక శాస్త్రం సంబంధించి 4 పార్ట్లు దాంట్లో కలిసి ఉంటాయి. అదేవిధంగా మిగతా మనం చూసినట్లయితే 8వ క్లాస్ దగ్గర నుంచి సపరేట్గా జాగ్రఫీ ఒక పుస్తకము, హిస్టరీ ఒక పుస్తకము, ఎకానమీ, సివిక్స్ అట్లా 8, 9, 10 టెస్ట్ పుస్తకాలు దేని పట్టుగా సపరేట్గా డివైడ్ చేయడం జరిగింది. మరి దాంట్లో మనకు ఉన్నటువంటి సిలబస్ ఏంటి అంటే 6, 7, 6th, 7th క్లాసుల్లో చూసినట్లయితే మనకు ఫస్ట్ ఉన్న కాన్సెప్ట్, దీనికి మనకు ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అంశము. అసలు జాగ్రఫీ కాన్సెప్ట్ మనకు ఈజీగా అర్థం కావాలంటే, జాగ్రఫీ అంశాలు మనకు ముందుగా తెలిసి ఉండాలంటే మనం ఏం నేర్చుకోవాలి, అట్లాస్ మన దగ్గర ఉండాలి. అట్లాస్ మన దగ్గర ఉండాలి. డిఎస్సి కానీ లేదా వేరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ ఎస్పెషల్లీ డిఎస్సికి ఆ ఉన్నటువంటి సిలబస్ మనకు స్కూల్ అసిస్టెంట్కి కానీ జాగ్రఫీ సిలబస్ మనకి ఈజీగా అర్థం కావాలి, సింపుల్గా నేర్చుకోవాలి. పుస్తకాల్లో ఉన్న అంశాలు ఇట్లాగే పెట్టుకొని బట్టి వేసుకోకుండా ఆ అంశాలను ఏ విధంగా నేర్చుకోవాలి అంటే అట్లాసు ఆధారంగా నేర్చుకోవాలి. అంతకుముందు సిలబస్లో మనకు చూసినట్లయితే ఇప్పుడు మారినటువంటి పుస్తకాలు, ఇంతకుముందు మారి ఉన్న పుస్తకాలు, అంతకుముందు పాత పుస్తకాలు తీసుకున్నట్లయితే మనకు పూర్తిగా చూస్తే 6th క్లాస్లో ఏముంటాయి, 6th క్లాస్లో స్టార్టింగే ఖండాలు. ఫస్ట్ ఆస్ట్రేలియా ఖండము, తర్వాత ఆఫ్రికా ఖండము, 3 ఐరోపా ఖండము. ఈ 3 ఖండాల్లో కూడా ఒక్కొక్క ఖండంలో దాదాపు 10 లెసన్లు ఉంటాయి. ఆస్ట్రేలియా ఖండము ఉనికి విస్తరణ, అదేవిధంగా ఉనికి విస్తరణ, శీతోష్ణ స్థితి, వృక్ష సంపద, జంతు సంపద, ప్రజలు, వ్యవసాయము, జీవన విధానము, ప్రజలు, జీవన విధానము, వ్యవసాయము, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, ఇట్లా మొత్తం తీసుకుంటే ఒక ఖండం మీద మొత్తము 10 లెసన్లు ఉండేవి. అట్లాగే ఆఫ్రికా ఖండము, దాని తర్వాత ఐరోపా ఖండము. ఈ మొత్తం చూసుకుంటే 5వ క్లాస్ నుంచి వచ్చినటువంటి విద్యార్థి ఒక్కసారిగా 6వ క్లాస్కు రాగానే 5వ తరగతిలో ప్రాథమిక స్థాయిలో వాడికి ఎంత మాత్రం అవగాహన ఉంటుంది ఈ పరిసరాల మీద, మిగతా కాన్సెప్ట్ ఏ అవగాహన ఉంటుంది అనే కాన్సెప్ట్ లేకుండా 6th క్లాస్లో ఒక్కసారి ఆస్ట్రేలియా ఖండము 10 లెసన్లు, ఐరోపా ఖండము 10 లెసన్లు, ఆఫ్రికా ఖండము 10 లెసన్లు ఇట్లా పెడితే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ మానసిక స్థాయికి. ఎందువల్లంటే అసలు జాగ్రఫీ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటేనే ముందుగా అట్లాసు పటములో ఒక నిర్ణీత భౌగోళిక ప్రాంతానికి, ఒక నిర్ణీత ప్రదేశానికి సంబంధించిన పటము ఎప్పుడైనా విద్యార్థికి చూపించావా, పటము ఎట్లా తయారు చేయాలో అసలు చెప్పున్నారా అంటే ఆ కాన్సెప్ట్ లేదు. చిన్న క్లాసుల్లో 3, 4, 5 క్లాసుల దగ్గర నుంచి అసలు పటము అనేటటువంటి ఆ సందర్భమే లేదు ఇంతకుముందు పాత సిలబస్లో.
మరి 6th క్లాస్కు రాగానే 3 ఖండాలు, 7th క్లాస్లో వచ్చేసి ఇంకొక 3 ఖండాలు, 8th క్లాస్లో అంటార్కిటికా. అది జాగ్రఫీ సిలబస్ అంటే 7 ఖండాలు. అది కాకుండా ఒకటి చిన్న ప్రధాన భూస్వరూపాలు ఒకటి, దాని తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలు, తర్వాత గ్రహణాలు, అవి ఇంతకుముందు ఉన్నటువంటి సిలబస్. అంతవరకే జాగ్రఫీ. మరి అట్లాంటి అంశాలు పెట్టినట్లయితే అది పటము యొక్క, ఆ పటము అంటే ఏంది, ఎన్ని రకాల పటాలు ఉంటాయి, ఏ ఏ అంశాన్ని ఏ పటంలో చూడాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఏం తెలియకుండా, లొకేషన్ ఐడెంటిఫికేషన్ తెలియకుండా ఊరికే బట్టి వేస్తే ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న ప్రధాన ఖనిజాలు ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయి, సిడ్నీ ఎక్కడ, మెల్బోర్న్ ఎక్కడ, అదేవిధంగా బ్రిస్బేన్ ఎక్కడ, పెర్త్ ఎక్కడ, అడిలైడ్ ఎక్కడ, లొకేషన్ మనకు తెలియకుండా ఊరికే అట్లా పెట్టుకొని బట్టి వేసుకుంటూ ఉంటే అర్థం కాదు. అందుకనే అవి తీసేసి సిలబస్ మార్చి బాబు ముందుగా జాగ్రఫీ కాన్సెప్ట్లో ఏముండాలంటే పటములు, మ్యాప్ పాయింటింగ్ ఫస్ట్ పెట్టండి. మ్యాప్ పాయింటింగ్ పటము అనేదాన్ని ముందు విద్యార్థికి నేర్పించాలి. అది ఏ విధంగా తయారు చేస్తారు, ఆ పటాల్లో సింబల్స్ ఏ విధంగా ఉంటాయి, దిక్కులు ఏ విధంగా ఉంటాయి, స్కేల్ అంటే ఏంటి, ఆ పటాన్ని అధ్యయనం చేయడం ఏ విధంగా, లెజెండ్ బాక్స్ అంటే ఏంటి, పటాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ ఏ పటంలో ఏ అంశాలు చూడొచ్చు, ఆ చూడడం ద్వారా మన సిలబస్ ఎట్లా నేర్చుకుంటాము, ఎంత పెద్ద సంక్లిష్టమైన సమాచారం అయినా కానీ జాగ్రఫీకి సంబంధించి సింపుల్గా ఈజీగా నేర్చుకోవాలి. అంటే హిమాలయ పర్వతాల్లో, భారతదేశంలో హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరంలో భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం పటం ఓపెన్ చేసి హిమాలయ పర్వతాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ఏ ఏ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఎత్తైన శిఖరాలు ఉన్నాయో అట్లాస్లో ఉంటాయి. నువ్వు బుక్లో చూసి బట్టి వేసుకోవాల్సిన పని లేదు. అదేవిధంగా దక్కన్ పీఠభూమి, దక్షిణ భారత ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతంలో ఏ పీఠభూములు ఉన్నాయి, మరి పర్వతాన్ని ఏ రంగులో గుర్తించాలి, పీఠభూములు ఏ రంగులో గుర్తించాలి, మైదానం అంటే ఏంటి, ఏ రంగులో ఉంటుంది, అదేవిధంగా రాజకీయ పటాల్లో ఏ ఏ అంశాలు ఉంటాయి, భౌగోళిక పటాల్లో ఏ ఏ అంశాలు ఉంటాయి, విషయ నిర్దేశిత పటము అంటే ఏంది, చారిత్రక పటము అంటే ఏంది, కాంటూర్ రేఖలు అంటే ఏంది, పటాలను ఎట్లా తయారు చేశారు, ప్రాచీన కాలం నుంచి ఇప్పుడు దాకా పటములు మారుతూ వస్తున్నటువంటి విధానం ఏంటి, ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైన అట్లాసుల్లో ఉన్నటువంటి అనేక రకాలైన పటాలు ఎవరి విశ్లేషణ ద్వారా, ఎవరి ప్రక్షేపణ ద్వారా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమాచారం అంతా మనకు పుస్తకాల్లో పెట్టారమ్మా. 6th క్లాస్లో, 7th క్లాస్లో ఇంతకుముందు అయితే 6thలో ఫస్ట్ లెసనే పటములు అధ్యయనము, 7th క్లాసు మళ్ళీ పటములు అధ్యయనము, 8th క్లాస్లో పటములు చరిత్ర. అవి ఇంతకుముందు మారకుండా ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నటువంటి లెసన్. 6thలో ఫస్ట్ అదే, 7thలో ఫస్ట్ అదే, 8thలో కూడా అదే. ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మ్యాప్ పాయింటింగ్. పటముల్లో మ్యాపులు, పటాలు, రకాలు, దాన్ని చూడడము నేర్చుకుంటే జాగ్రఫీ నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. జాగ్రఫీని సింపుల్గా మనం నేర్చుకోవాలంటే పటముల మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మనకి ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. అందుకనే ఫస్ట్ ఏం పెట్టాడమ్మా, పటములు అధ్యయనము. ఇప్పుడున్న పుస్తకాల్లో కూడా, కొత్త పుస్తకాల్లో కూడా 6th, 7thలో 6thలో ఉంది, 7thలో ఉంది పటములు అధ్యయనము. రెండూ కలిపి ఒకేసారి. అంటే 6th క్లాస్లో కొన్ని అంశాలు ఉన్నాయి, 7th క్లాస్లో కొన్ని అంశాలు ఉన్నాయి. దాని మీద బిట్టు ఖచ్చితంగా ఉంటుంది. దిక్కుల మీద కానీ, కార్నర్స్ మీద కానీ రవి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినాడు. ఒక విద్యార్థిని బెంగళూరు నుంచి బీహార్కు పోవాలి అంటే ఏ దిక్కులో ప్రయాణించాలి, ఆంధ్రప్రదేశ్ పటం మీద నీకు అవగాహన ఉండాలి, భారతదేశ పటం మీద అవగాహన ఉండాలి. ఆ రెండు కనుక చూసినట్లయితే వాడు అప్లికేషన్ టైప్లో ఏ రాష్ట్రము ఏ దిక్కులో ఉంది, ఏ రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం ఏ దిక్కులో ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా ఇంకో జిల్లాకు ఏ దిక్కులో ఉంది, ఎట్లా ప్రయాణించాలి, ఇట్లా కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి టెట్లో కానీ డిఎస్సిలో కానీ. కాబట్టి ఫస్ట్ మనకి ఇంపార్టెన్స్ పటములు అధ్యయనము అనే కాన్సెప్ట్ను మిస్టేక్ లేకుండా ఫస్ట్ నేర్చుకోవాలమ్మా. దానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మనకు ఈ వీడియోలో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ 8th, 9th, 10th చూసుకున్నట్లయితే 8th, 9th, 10th చూసుకున్నట్లయితే ఈ పుస్తకాల్లో దేనికి అది సపరేట్గా, ఏ సబ్జెక్టుగా ఆ సబ్జెక్ట్ సపరేట్గా మనకు ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారంగా డివైడ్ చేసి జాగ్రఫీ ఒక బుక్, హిస్టరీ ఒక బుక్, ఎకనామిక్స్ ఒక బుక్, సివిక్స్ ఒక బుక్ అట్లా ఇచ్చారు. మరి దీంట్లో కూడా 8th క్లాస్లో ఏముంది మనకు కొత్త పుస్తకాల్లో అనేక రకాల అంశాలు ఉన్నాయి. వనరులు ఫస్ట్ వచ్చేసి వనరులు, దాని తర్వాత నేల, నీరు, గాలి, దాని తర్వాత అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అదొకటి ఉంది. దాని తర్వాత
వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ పదార్థాలు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ ఏ ఖనిజాలు ఉన్నాయి, దాని తర్వాత పరిశ్రమలు ఏమున్నాయి, అదేవిధంగా వృక్ష సంపద ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలన్నీ కూడా మనకు 8th క్లాస్లో ఉంటాయి. ఓకేనా? మరి 8th క్లాస్లో చూసినట్లయితే ఏముంటాయి? వనరులు ఉంటుంది. ఆ వనరులు మళ్ళీ వాటిని డివైడ్ చేయడము, ఎన్ని రకాల వనరులు. ఓకేనా? దాని తర్వాత సెకండ్ గాలి, నేల, నీరు, గాలి, అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ. ఆ తర్వాత ఏముంది? వ్యవసాయము అనే ఒక లెసన్ ఉంది. తర్వాత ఖనిజాలు, తర్వాత పరిశ్రమలు. లాస్ట్ వన్ పరిశ్రమలుగా ఉంది. అదేవిధంగా దాంట్లో భాగంగానే శక్తి, ఇంధన వనరులు అని చెప్పేసి మనకు ఖనిజాలతోనే శక్తి, ఖనిజాలు రకాలు, వాటి యొక్క ఉపయోగాలు కొన్ని ఇచ్చేసి దాని తర్వాత శక్తి, ఇంధన వనరులు అని చెప్పేసి కొన్ని మనకి ఇచ్చున్నాడు. ఓకేనా? సాంప్రదాయ శక్తి ఇంధన వనరులు, సాంప్రదాయేతర శక్తి ఇంధన వనరులు అని చెప్పేసి అదొక కాన్సెప్ట్ కూడా ఇచ్చున్నాడు. ఇంకా దాని తర్వాత మనకు డీటెయిల్గా దాంట్లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో శక్తి ఇంధన వనరుల్లో కూడా మొట్టమొదటిగా జల విద్యుత్ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉత్పత్తి చేశారు మొట్టమొదటిగా, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో టైడల్ ప్రాజెక్టు, టైడల్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు ప్రపంచంలో మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ చేశారు, మనకు భారతదేశంలో ఎక్కడ ఉంది, అలాంటివి ప్రపంచవ్యాప్తంగా ఏటువంటి అంశాలు ఎక్కడెక్కడ మొట్టమొదటిగా స్టార్ట్ చేశారు అనే సమాచారం దాంట్లో వస్తుంటుంది. వాల్యుబుల్ బిట్లు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ 9th క్లాస్లో చూసినట్లయితే ఇండియన్ జాగ్రఫీ అమ్మ. భారతదేశము ఉనికి, విస్తరణ, అదేవిధంగా భారతదేశము భౌగోళిక పరిస్థితులు, భారతదేశంలో నీటిపారుదల అంటే నదులు, దానికి సంబంధించినటువంటి మ్యాటరు. దాని తర్వాత సరే నెక్స్ట్ భారతదేశము వ్యవసాయము, భారతదేశము ఖనిజాలు, భారతదేశము పరిశ్రమలు, ఇలాంటి అంశాలు 9th క్లాస్ బుక్లో ఉన్నాయి. ఓకేనా? 10th క్లాస్ బుక్ అయితే పాతదే పెట్టారు. 10th క్లాస్ బుక్ వరకు ఈసారి మార్చలేదు. మారిస్తే కూడా కొత్త బుక్లో అయితే 8th క్లాస్లో ఏ అంశాలు ఉన్నాయో అదే అంశాలని కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తూ ఇచ్చాడు దేంట్లో, కొత్త బుక్లో. మనకు పాత పుస్తకం పెట్టాడు కాబట్టి 10th క్లాసు, ఆ 10th క్లాస్ పాత బుక్లో కూడా ఉన్నటువంటిది ఏంటి? ఇండియన్ జాగ్రఫీయే. ఆ ఇండియన్ జాగ్రఫీలో జాగ్రఫీకి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయంటే భారతదేశము భౌగోళిక పరిస్థితులు. ఓకేనా? నెక్స్ట్ భారతదేశము నదులు, భారతదేశము నదులు, నీటిపారుదల నదులు. దాని తర్వాత భారతదేశము శీతోష్ణ స్థితి. ఈ అంశాలు మనకు పాత 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. కాబట్టి ఏ ఏ అంశాలు వస్తున్నాయి 6 నుంచి 10 దాకా. 6th 7th క్లాస్లో ఫస్ట్ వచ్చేసి పటములు, అధ్యయనము. దాని తర్వాత ఏముందమ్మా? విశ్వము, సౌర కుటుంబము, భూమి. 6th క్లాస్లో ఉంది, 7th క్లాస్లో ఉంది విశ్వము, సౌర కుటుంబము, భూమి. దాని తర్వాత అక్షాంశములు, రేఖాంశములు. నీకు 5th క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ కాదు డిగ్రీ దాకా పోయినా కానీ ఏ స్థాయిలో అయినా కానీ జాగ్రఫీలో ఖచ్చితంగా మనకు కనపడేటటువంటి ఇంపార్టెంట్ లెసన్ అక్షాంశములు, రేఖాంశములు. ఓకేనా? ఆ తర్వాత ఏముంది 6th 7thలో పర్యావరణము అనే దాని గురించి ఇచ్చినాడమ్మా. పర్యావరణము, రకాలు, దాంతోపాటుగా కాలుష్యము, రకాలు, దాంతోపాటుగా పర్యావరణం రకాల్లో జీవ, నిర్జీవ పదార్థాలు. జీవ అంటే ఏ పదార్థాలు వస్తాయి, నిర్జీవ పదార్థాలు ఏమొస్తాయి, జీవులు ఏమున్నాయి, నిర్జీవులు ఏమున్నాయి, అట్లా డివైడ్ చేస్తూ మనకు 4 ఆవరణాలు. నిర్జీవ పదార్థాలు అంటే నేల, నీరు, గాలి. నేల, నీరు, గాలి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే నేల, నీరు, ఇది గాలి. నేల గురించి అధ్యయనం ఏమంటారు? శిలావరణము. నీరు జలావరణము, గాలి వాతావరణము. మరి జీవరాశి ఎక్కడ పెరుగుతుంది? జీవరాశి అనేది ఈ 3 కలిసి ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ జీవరాశి పెరుగుతుంది. ఈ 3 ఆవరణాల్లో విస్తరించబడి ఉన్న జీవరాశి మొత్తాన్ని ఏమంటారు? జీవావరణము. ఈ 3 ఆవరణాల్లో విస్తరించబడి ఉన్న జీవరాశి మొత్తాన్ని కలిపి ఒకే మాటలో ఏమంటారమ్మా? జీవావరణము అంటారు. ఇది జీవ పదార్థము. ఈ 3 నిర్జీవ పదార్థాలు. మరి ఆ జీవ అంశము ఏంటి, నిర్జీవ అంశాలు ఏంటి, దానికి సంబంధించిన సమాచారము. తర్వాత మనకు మానవ పర్యావరణము, మానవ నిర్మిత పర్యావరణం అంటే ఏంది, దానికి ఎగ్జాంపుల్ ఏంటి. దాని తర్వాత కాలుష్యము, రకాలు 2 ఇచ్చినాడు. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చినాడు. ఓకేనా? విపత్తు నిర్వహణ. ఈ అంశాలన్నీ కూడా మనకు 7th క్లాస్ 6th 7th క్లాస్ పుస్తకాల్లో వస్తుంటాయి. ఓకేనా? 1 పటములు, అధ్యయనము, తర్వాత విశ్వము, సౌర కుటుంబము, భూమి, తర్వాత భూమి చలనాలు, దాంతోపాటుగా నెక్స్ట్ అక్షాంశములు, రేఖాంశములు, ఆ తర్వాత పర్యావరణము, దానికి సంబంధించిన అంశాలు. ఇవన్నీ 6th 7th క్లాస్లో వచ్చేటటువంటి అంశాలమ్మా. ఇంకా 8th ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకు ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారంగా
అదేవిధంగా 8th క్లాస్ జియోగ్రఫీలో మానవ వనరులు, నేల, నీరు, గాలి, వన్యప్రాణుల సంరక్షణ, ఆ తర్వాత వ్యవసాయము, ఖనిజాలు, పరిశ్రమలు, ఈ లెసన్లు మొత్తం మనకు దీంట్లో ఉంటాయి. 9వ క్లాస్ 9th క్లాస్ బుక్ లో అయితే ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది. 10th క్లాస్ బుక్ పాత బుక్ కాబట్టి దాంట్లో కూడా ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి కొన్ని లెసన్లు ఉంటాయి. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఇంటర్మీడియట్ సిలబస్ ఏంటి, జాగ్రఫీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కు ఇంటర్మీడియట్ సిలబస్ ఏంటి, దాంట్లో ఏ ఏ అంశాలు వస్తాయి అనేది మనం చూసినట్లయితే మొదటగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ బుక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చూసినట్లయితే మనకు ఏ అంశాలు ఉన్నాయమ్మా? ఫస్ట్ వచ్చేసి భూగోళ శాస్త్రము, పరిధి, నిర్వచనము, శాఖలు. భూగోళ శాస్త్రము అంటే ఏంటి, ఏ ఏ పదాల నుంచి వచ్చింది, ఎవరు చెప్పారు, భూగోళ శాస్త్ర పితామహుడు ఎవడు, ఆధునిక భూగోళ శాస్త్ర పితామహుడు ఎవరు, అదేవిధంగా ఈ అంశాలు నిర్వచనాలు ఏ విధంగా ఇచ్చారు, ఎవరు చెప్పారు, ఎవరు చెప్పినటువంటి నిర్వచనాలు ఏ విధంగా ఉంటాయి, ఆ చెప్పినటువంటి శాస్త్రవేత్త ఏ దేశానికి చెందినటువంటి అతను, ఏ సంవత్సరం ఏ కాలానికి చెందినటువంటి అతను, ఏ సిద్ధాంతం చెప్పాడు, ఏ నిర్వచనం ఇచ్చాడు, ఆ సమాచారం అంతా కూడా ఫస్ట్ మనకు దీంట్లో వస్తూ ఉంటుంది. అదేవిధంగా నిర్వచనాలు, ఓకేనా. భూగోళ శాస్త్రము అంటే దాని మీనింగ్ ఏంటి, దానికి నిర్వచనాలు ఎవరు ఇచ్చారు, మొత్తం భూగోళ శాస్త్ర పితామహుడు ఎవరు, ఆధునిక భూగోళ శాస్త్ర పితామహుడు ఎవరు, భూస్వరూప శాస్త్ర పితామహుడు ఎవరు, ఫాదర్ ఆఫ్ క్లైమాటాలజీ ఎవరు, ఫాదర్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎవరు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ ఎవరు, ఇవన్నీ కూడా మనకు దీంట్లో వస్తాయి. మరి దాంట్లో మిగతా శాఖలతో ఏ విధమైన సంబంధం ఉంటుంది, భూగోళ శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో ఏ విధంగా సంబంధం ఉంటుంది, ఏ ఏ అంశాలు దీంట్లో ఇమిడి ఉంటాయి, ఓకేనా. ఫిజికల్ జియోగ్రఫీ భౌతిక భూగోళ శాస్త్రము, మరి విధంగా శీతోష్ణ స్థితి వాతావరణ శాస్త్రము, బయోజియోగ్రఫీ జీవశాస్త్రము, ఇట్లా అనేక రకాల శాఖలు మనకు జియోగ్రఫీలో వస్తూ ఉంటాయి. మిగతా సబ్జెక్టులు చరిత్ర, అర్థశాస్త్రము, పౌరశాస్త్రము, అదేవిధంగా ఫిజిక్స్, మనకు భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, మ్యాథమెటిక్స్, ఇంకా అనేక రకాల శాస్త్రాలతో భూగోళ శాస్త్రానికి ఏ విధమైన సంబంధం ఏర్పడి ఉంటుంది, ఏ ఏ అంశాలు దీంట్లోకి వస్తాయి, ఈ కాన్సెప్ట్ మొత్తం మనకు దీంట్లో ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్లో ఫస్ట్ చాప్టర్లో ఉంటుందమ్మా. అదేవిధంగా చూస్తే మనకు దీనికి సంబంధించి మొత్తం సీనియర్ ఫ్యాకల్టీ, ఓకేనా, దీనికి సంబంధించి 2024-25 డిఎస్సి టార్గెట్గా పోస్టులు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులకు సరైనటువంటి సమాచారము, వాళ్ళకు బిట్టు మిస్ కాకుండా, కష్టపడి చదివేటటువంటి విద్యార్థికి బిట్టు మిస్ కాకుండా ఉండడం కోసమే సీనియర్ అధ్యాపకులు డిఎస్సి మీద పూర్తిగా స్థాయిలో దాని మీద అనుభవం ఉన్నటువంటి, సబ్జెక్ట్ మీద విశ్లేషణ అవగాహన ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత ఈ మొత్తం వీడియోలు తీయించబడుతూ ఉన్నాయి. 2002 కానీ 2004, 2006 డిఎస్సి, 2008 డిఎస్సి, 2010 డిఎస్సి, 2012, 2014, తర్వాత 2016-17లో డిఎస్సి, దాని ఎగ్జామినేషన్ 2018లో జరిగింది. ఇప్పుడు చూస్తే మనకు 2024-25. మరి ఈ డిఎస్సిలో మనకు 1% కూడా, 1 బిట్ కూడా మిస్ కాకుండా జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, ఎకానమీ కానీ, సివిక్స్ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీని తీసుకువచ్చి వాళ్ళ చేత క్లాసులు చెప్పించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించి విద్యార్థులు మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో చూడండి, దీనికంటే ముందుగానే కొన్ని క్లాసులు యూట్యూబ్లోకి వస్తున్నాయి. అవి చూసి నిర్ణయం తీసుకొని మనకు బిట్టు మిస్ కాకుండా ప్రతి ఒక్క లెసన్ కూడా ఇంటర్మీడియట్ సిలబస్ కానీ, దానికి ముందున్నటువంటి 6th to 10th వరకు సిలబస్ కానీ అన్నీ కూడా క్లియర్గా విశ్లేషణ అవగాహన మనకి ఈజీగా అర్థమయ్యే విధంగా విత్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, దీన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా చెప్తున్నాము. ఓకేనా, మరి ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ లెసన్ ఏంటి, భూగోళ శాస్త్రము, పరిధి, నిర్వచనాలు, శాఖలు, ఏ సమాచారం ఉంటుందో చెప్పాను. నెక్స్ట్ వన్ ఏంటమ్మా, సౌర కుటుంబము, భూమి. ఆల్రెడీ మనకు 6th, 7th క్లాస్లో కూడా ఉంది సౌర కుటుంబం, భూమి. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ బుక్లో కూడా ఉంది. ఆ చిన్న క్లాస్ దగ్గర నుంచి ఏ సమాచారం అయితే ఉందో అది మొత్తం కూడా కలుపుకొని ఇంటర్మీడియట్ బుక్లో ఏ విధంగా ఉందో ఆ సమాచారం కూడా కలుపుకొని మొత్తము ఒక లెసన్ ఫ్రేమ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, విశ్వము అంటే ఏంది, విశ్వం వచ్చినటువంటి
సిద్ధాంతాలు ఏంటి, ఆ తర్వాత సౌర కుటుంబము, సౌర కుటుంబంతో పాటుగా భూమి, సౌర కుటుంబంలో ఉన్నటువంటి 8 గ్రహాలు, సూర్యుడు 8 గ్రహాలు, వాడి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు, ప్లూటోను ఎప్పుడు ఏ సంవత్సరంలో తొలగించారు, ఏ సమావేశంలో ఎందుకు తొలగించారు, ఇప్పుడు దాని స్థానం ఏంటి, మరి ఇతర మరుగుజ్జు గ్రహాలు ఏమున్నాయి, ఇతర సౌర కుటుంబానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మనకు ఈ రెండో లెసన్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత మూడవది చూసుకున్నట్టయితే చెప్పానమ్మా, ఏ స్థాయిలో అయినా కానీ మనకు మెయిన్గా మనకు జాగ్రఫీ కాన్సెప్ట్లో మనకు కనపడేటటువంటి మెయిన్ ఇంపార్టెంట్ లెసన్ అక్షాంశములు, రేఖాంశములు. ఓకేనా, ఇంతకుముందు చెప్పుకున్నా వీటి మీద కూడా ఇంట్రొడక్షన్లో ఈ భూగోళ శాస్త్రము పరిధి నిర్వచనం వీటి మీద కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అడిగాడు. ఈ నిర్వచనాన్ని ఏ శాస్త్రవేత్త ఇచ్చాడు, ఏ దేశస్తుడు, లేదా ఈ విధమైన నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు క్రింది వాలిలో, అతను ఏ దేశస్తుడు, అట్లా మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నాడు, గుర్తుపెట్టుకోవాలమ్మా. కొన్ని నిర్వచనాలు ఉన్నాయి వీటిల్లో, ఆ నిర్వచనాలు ఏ శాస్త్రవేత్త చెప్పాడు, ఏ దేశము, అతని పీరియడ్ ఏంటి, ఇంకా టైటిల్స్ ఏమైనా సమాచారం ఉంటే అది కూడా తీసుకోవాలి. దాని నుంచి ఉంటుంది సౌర కుటుంబము, భూమి, సౌర కుటుంబము, భూమి, దీనికి కూడా కొంచెం విశ్వము అనేది కూడా మనం యాడ్ చేసుకుంటే, ఎందుకంటే చిన్న క్లాస్ పుస్తకాల్లో ఉంది కాబట్టి దాని సమాచారం కూడా యాడ్ చేసుకుంటే మొత్తం ఒక లెసన్గా ఫ్రేమ్ చేసుకుంటే దీని మీద కూడా బిట్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంతకుముందు అడిగాడు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ఈ సౌర కుటుంబం, భూమి, విశ్వం అనేది ఉంటే దాని మీద ఖచ్చితంగా ఇటీవల కాలంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్లు అడుగుతున్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ లెసన్. నెక్స్ట్ టైం మనకు మూడోది ఏంటమ్మా, అక్షాంశములు, రేఖాంశములు. అక్షాంశము, రేఖాంశం మీద బిట్టు లేకుండా అసలు డిఎస్సి పేపరే ఉండదు. మీరు ఇంతకుముందు జరిగినటువంటి పాత డిఎస్సీలు చూసుకోండి. అదేవిధంగా డిఎస్సీలో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నాడు. స్కూల్ అసిస్టెంట్కి అయితే ఖచ్చితంగా అక్షాంశాల మీద ఒక బిట్టు, రేఖాంశాల మీద ఒక బిట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నాడు. ఓకేనా, టైం క్యాలిక్యులేషన్, రేఖాంశాల యొక్క టైం క్యాలిక్యులేషన్ ఉంది కదా, అది మనకు అసిస్టెంట్కి ఇంపార్టెంట్. ఎస్జిటికి అయితే ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ జిఎంటీ అండ్ ఐఎస్టీ, ఇంగ్లాండ్ సమయానికి భారతదేశం యొక్క సమయానికి మధ్యలో గల సమయంలో గల తేడా ఎంత, అంతవరకే ఉంటుంది. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మనకు ఏ రేఖాంశం వద్ద టైం ఇచ్చాడు, ఏ రేఖాంశం వద్ద టైం అడిగాడు, మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత, ఎట్లా కనుక్కోవాలి, వాటి మీద ఖచ్చితంగా బిట్ ఉంటుంది. మరి అదేవిధంగా అక్షాంశాల మీద కూడా ఒక బిట్టు ఖచ్చితంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ లెసన్ అక్షాంశములు, రేఖాంశములు. వాటి గురించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మనకు విత్ డయాగ్రామ్స్తో సహా దీంట్లో మనకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ భూమి అంతర్నిర్మాణము, భూమి అంటే ఏంటి, దాని యొక్క అంతర్నిర్మాణము ఏ విధంగా ఉంటుంది. భూ ఉపరితలము ఘన రూపంలో ఉంది కదా, మరి భూమి లోపల అంతర్భాగం కూడా ఇట్లాగే ఘన రూపంలో ఉంటుందా, లేదా ద్రవ రూపంలో ఉంటుందా, లేదా వాయు రూపంలో ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, మరి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు, ఎక్కువ మంది ఎవరెవరు చేశారు పరిశోధన, ఏ రకమైన పరిశోధనలో, మరి ఎక్కువ మంది చేత ఆమోదించబడినటువంటి భూమి యొక్క అంతర్నిర్మాణ విభజన ఎవరు చేశారు, సోయేజ్ అనే శాస్త్రవేత్త. అతను మొత్తం భూ అంతర్భాగాన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేశారు, ఏ విధంగా ఉంటుంది, ఆ సమాచారం మొత్తం మనకు దీంట్లో వస్తుంటుంది. నెక్స్ట్ దీని తర్వాత భూస్వరూప శాస్త్రము, జియోమార్ఫాలజీ, భూస్వరూప శాస్త్రము. ద ఫాదర్ ఆఫ్ జియోమార్ఫాలజీ WM డేవిస్. దీంట్లో ఏ అంశాలు వస్తాయి, భూస్వరూప శాస్త్రంలో భూస్వరూప ప్రక్రియలు ఏంటి, క్రమక్షయము అంటే ఏంటి, రవాణా అంటే ఏమిటి, నిక్షేపణ అంటే ఏమిటి, క్రమక్షయ కారకాలు. అదేవిధంగా దీంట్లో మనకు ఖండ చలన సిద్ధాంతము, ఫలక విరూపణ సిద్ధాంతము. ఖండ చలన సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు, ఏ దేశస్తుడు, ఏ సంవత్సరంలో, దాంట్లో మీనింగ్ ఏంటి, ఖండాలు ఏ విధంగా కదులుతూ ఉంటాయి. ఓకేనా, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, దాన్ని సపోర్ట్ చేసే అంశాలేవి, వ్యతిరేకించే అంశాలేవి, అదేవిధంగా ఇవన్నీ కూడా మనకు దీంట్లో వస్తాయమ్మా. నెక్స్ట్ ఇంపార్టెంట్ దీంట్లోనే శిలాలు అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద ప్రతిసారి ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. ఎన్ని రకాల శిలలు ఉన్నాయి, అగ్ని శిలలో, అదేవిధంగా అవక్షేపిత శిలలో, మరి మూడోది ఏంటి, రూపాంతర శిలలో, మరి వాటి యొక్క లక్షణాలు ఏంటి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఒక్కో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, అగ్ని శిలలో ఎన్ని రకాలు, ఎట్లా ఏర్పడతాయి, అవక్షేపిత శిలలో ఎన్ని రకాలు, ఎట్లా ఏర్పడతాయి, ఒక్కో దానికి ఎగ్జాంపుల్ ఏంటి, మరి రూపాంతరము అంటే ఏంటి, ఆ రూపాంతర శిలలో ఎన్ని రకాలు, లాస్ట్లో మాతృశిల ఏది, రూపాంతర శిల ఏది, ఎట్లా కొనుక్కోవాలి, దేని యొక్క రూపాంతరం ఏ శిల ఉంటుంది, ఆ కాన్సెప్ట్ అంతా కూడా మనకు
దీంట్లో జియోమార్ఫాలజీ భూస్వరూప శాస్త్రంలో మొత్తం మనకు వస్తుంటుంది. నెక్స్ట్ 6th చాప్టర్ ఏంటమ్మా, శీతోష్ణస్థితి శాస్త్రము, చాలా ఇంపార్టెంట్. ఈ జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, నెక్స్ట్ వస్తుంది ఓషనోగ్రఫీ. ఈ 3 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ బుక్లో ఫిజికల్ జాగ్రఫీ అంటేనే మనకు వచ్చేది ఈ 3 కాన్సెప్ట్లు. ఫిజికల్ జాగ్రఫీ భౌతిక భూగోళ శాస్త్రము. ఈ ఫిజికల్ జాగ్రఫీ భౌతిక భూగోళ శాస్త్రం అంటే మనకు వచ్చేదే ఈ 3 అంశాలు ప్రధానంగా: భూస్వరూప శాస్త్రము, శీతోష్ణస్థితి శాస్త్రము, నెక్స్ట్ జీవ భూగోళ శాస్త్రం బయోజాగ్రఫీ, నెక్స్ట్ ఇదిగోండి ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రము. ఓకేనా, ఇది జీవ భూగోళ శాస్త్రము, ఇది కూడా ఇంపార్టెంట్. మరి దీనికంటే ముందుగా చూసినట్లయితే ఈ భూస్వరూప శాస్త్రంలో ఈ లెసన్స్ వస్తాయి. ఏంటవి? క్రమక్షయము, రవాణా, నిక్షేపణ, అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి భూ అంతర్భాగము, అదేవిధంగా శిలలు, ఖండచలన సిద్ధాంతము, పలక విరూపణ సిద్ధాంతము, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయమ్మా. నెక్స్ట్ దీని తర్వాత శీతోష్ణస్థితి శాస్త్రము, క్లైమటాలజీ. ఓకేనా, క్లైమటాలజీ తీసుకున్నట్లయితే ద ఫాదర్ ఆఫ్ క్లైమటాలజీ డిఎస్ లాల్. ద ఫాదర్ ఆఫ్ క్లైమటాలజీ డిఎస్ లాల్. మరి ఈయన ఏ విధంగా నిర్వచనాలు ఇచ్చాడో శీతోష్ణస్థితి శాస్త్రం సంబంధించి. మరి శీతోష్ణ శాస్త్రం మనకే వస్తుంది. ఫస్ట్ ఇంట్రొడక్షను, దాని తర్వాత వాతావరణము, నిర్మాణము, వాతావరణము, విభజన, ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, ఎక్సో ఆవరణాలు, ఒక్కొక్క ఆవరణం యొక్క లక్షణాలు ఏంటి, అదేవిధంగా వాతావరణము, ఉష్ణోగ్రత, మరి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి. దీని తర్వాత వాతావరణ పీడనము, పవనాలు, చాలా ఇంపార్టెంట్. వాతావరణ పీడనము అంటే ఏంది, ప్రభావితం చేసే అంశాలు ఏంటి, వాటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా పవనాలు, భూగోళం మొత్తం మీద విస్తరించబడి ఉన్న పవనాలను ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారమ్మా. మరి పవనము అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, ఎయిర్ కరెంట్ అంటే ఏంటి, చిన్న చిన్న కాన్సెప్ట్లు. కొరియాలిస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాని యొక్క ఫలితం ఏంటి, ఏ విధంగా ఉంటుంది. దాని తర్వాత భూగోళం పైన విస్తరించబడి ఉన్న పవనాలు మొత్తాన్ని ఎట్లా డివైడ్ చేశారు, ప్రపంచ పవనాలు, ఋతుపవనాలు, స్థానిక పవనాలు, వీటి సమాచారం ఏ విధంగా ఉంటుంది, ఎట్లా నేర్చుకోవాలి ఆ సమాచారం. దాంతోపాటుగా నెక్స్ట్ లాస్ట్లో ఆర్ద్రత, అవపాతము, దీని మీద ఖచ్చితంగా బిట్లు ఉంటాయమ్మ. చెప్పాను కదా, జియోమార్ఫాలజీ, అదేవిధంగా మనకు క్లైమటాలజీ, నెక్స్ట్ బయోజియోగ్రఫీ, ఓషనోగ్రఫీ, ఈ 4 ఉన్నాయి. జీవ భూగోళ శాస్త్రము, సముద్ర శాస్త్రము, వీటి మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఖచ్చితంగా బిట్లు ఉంటాయి. ఓకేనా, మేజర్ పార్ట్ దీని మీద వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత శీతోష్ణ శాస్త్రంలో ఏం చెప్పుకున్నామమ్మా, ఇంట్రొడక్షన్ ఉంటుంది, వాతావరణము, అదేవిధంగా వాతావరణము సంఘటన, మరి వాతావరణము విభజన, దీంట్లో వస్తాయి ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, ఇవన్నీ. నెక్స్ట్ వాతావరణ పీడనము, నెక్స్ట్ ఆర్ద్రత, అవపాతము, ఆర్ద్రత, అవపాతము, ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. నెక్స్ట్ దీని తర్వాత మనం చూసినట్లయితే జీవ భూగోళ శాస్త్రము, బయోజియోగ్రఫీ. జీవ భూగోళ శాస్త్రం అంటే దీంట్లో ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని రకాలుగా ఉంటుంది ఆవరణ వ్యవస్థ. అదేవిధంగా అసలు జీవ భూగోళ శాస్త్రము నిర్వచనం ఏంటి, ఒక జాతి అంటే ఏంది, జనాభా అంటే ఏంది, జీవ మండలం అంటే ఏంది, ఆవరణ వ్యవస్థ అంటే ఏంది, ఆవరణ వ్యవస్థ ఎన్ని రకాలుగా ఉంటుంది. ఓకేనా, ఇలాంటి సమాచారం అంతా కూడా మనకు ఆ జీవుల్లో కూడా మనకు జీవపరమైన అంశాలు ఏముంది, ఆవరణ వ్యవస్థల్లో జీవ సంబంధ అంశాలు ఏమున్నాయి, నిర్జీవ సంబంధ అంశాలు ఏమున్నాయి. జీవ సంబంధమైన అంశాలు తీసుకున్నట్లయితే జీవులు ఎన్ని రకాలుగా ఉంటారు. ఓకేనా, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. మరి ఉత్పత్తిదారులు ఎవరు, వినియోగదారులు ఎన్ని రకాలు, విచ్ఛిన్నకారులు ఏ విధంగా ఉంటారు, అదేవిధంగా సర్వభక్షులు అంటే ఏంటి, పూతికాహారులు అంటే ఏంటి. ఓకేనా, ఇట్లా ఈ సమాచారం మొత్తం మనకు విత్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్లో వస్తుందమ్మా. దాని తర్వాత జీవ మండలాలు అని చెప్పేసి, ఇది చాలా ఇంపార్టెంట్. జీవ మండలాలు అనే కాన్సెప్ట్ ఇచ్చున్నాడు మనకి. ఇంతకుముందు పాత 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు అనేవి ఉంటాయి. ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు మొత్తం వచ్చేసి భూగోళం మొత్తాన్ని శాస్త్రవేత్తలు 13 మండలాలుగా డివైడ్ చేస్తే, ఓకేనా, భూగోళం మొత్తాన్ని శాస్త్రవేత్తలు 13 మండలాలుగా ఏ అంశాల ఆధారముగా, ఒక నిర్ణీత ప్రదేశంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతము, ఆ
రెండు కూడా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వృక్ష సంపద ఈ అంశాల ఆధారముగా ఒక నిర్ణీత ప్రదేశంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతము, సహజ వృక్ష సంపద మరియు ఆ మూడింటి కలయిక అయినటువంటి ప్రజల జీవన విధానములో ఏ విధంగా ఉంటుంది, పోలిక ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి మొత్తం భూగోళాన్ని 13 మండలాలుగా డివైడ్ చేశారమ్మా. వాటిల్లో మన సిలబస్లో ఉండేది 8 మండలాలు. భూమధ్య రేఖా మండలము, ఉష్ణమండల ఎడారులు, ఉష్ణమండల గడ్డి భూములు, సమశీతోష్ణ మండల గడ్డి భూములు, ఋతుపవన మండలము, మధ్యధరా మండలము, టైగా మండలము, టండ్రా మండలము, ఈ మొత్తం 8 మండలాలు పాత పుస్తకంలో 9th క్లాస్ బుక్లో ఉంటే అదే సమాచారం తీసుకొచ్చి దీంట్లో జీవ మండలాలు అని పెట్టాడు. అయితే దీంట్లో 7 మండలాలు ఉంటాయి. ఋతుపవన మండలం లేదు. మిగతా మండలాలు మొత్తము 7 మండలాలు ఉంటాయి. వాటికి ఏమని చెప్పారు, ప్రపంచ ప్రధాన జీవ మండలాలు అని చెప్పేసి అదే లెసన్లో దీంట్లో పెట్టారు. దాంట్లో ఉన్నటువంటి సమాచారం ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలు ఉన్నాయి, 9th క్లాస్ బుక్లో ఉన్న అంశాలు కాకుండా ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి దీంట్లో కొంచెం డిఫికల్టీ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఒక్కొక్క మండలంలో ఉనికి ఎట్లా ఉంటుంది, విస్తరణ ఏ ఖండాల్లో ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ వృక్ష సంపద ఆ ప్రాంతాల్లో ఏ రకమైన చెట్లు ఉంటాయి, వాటి పేర్లు ఏం పేరు, వాటి యొక్క అనుసరణీయత ఏ విధంగా ఉంటుంది, అడాప్టేషన్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత జంతు సంపద వాటి యొక్క అడాప్టేషను ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు దీంట్లో వస్తాయి. చాలా ఇంపార్టెంట్. జీవ భూగోళ శాస్త్రం కూడా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు బిట్లు అడుగున్నాడు. ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు, జీవ మండలాలు ఉన్నాయి కదా, ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో అనేక రకాల కొత్త కొత్త అంశాలు, వృక్షాలు, జంతు సంపద అనేటటువంటివి, వృక్ష సంపద, జంతు సంపద ఒక్కో మండలంలో ఒక్కో ప్రాంతంలో ఏ ఖండాల్లో విస్తరించబడినాయి, అక్కడ ఏ విధంగా ఉంటాయి, వాటి పేర్లు ఏం పేరు అనేటటువంటి అంశాలు మొత్తం దీంట్లో మనకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ సముద్ర శాస్త్రము అంటే ఓషనోగ్రఫీ. ద ఫాదర్ ఆఫ్ ఓషనోగ్రఫీ అంటే జేమ్స్ రన్నెల్. ద ఫాదర్ ఆఫ్ ఓషనోగ్రఫీ జేమ్స్ రన్నెల్. మరి దీంట్లో ఏమొస్తాయమ్మా, ఏ అంశాలు వస్తాయి, ఏ విధమైన అంశాలు వస్తాయి అనేది చూసినట్లయితే సముద్ర శాస్త్రము, సముద్రాలు, సముద్ర జలాలు విభజన ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా సముద్రం మొత్తం 5 మహాసముద్రాలు, జలావరణ మొత్తాన్ని ఎట్లా డివైడ్ చేశారు, 5 మహాసముద్రాలుగా డివైడ్ చేశారు, వాటి యొక్క లక్షణాలు ఏంటి, నెక్స్ట్ సముద్ర జలాల యొక్క ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా క్షితిజ సమాంతర ఉష్ణోగ్రత విస్తరణ, అదేవిధంగా సముద్రంలో ఊర్ధ్వ ఉష్ణోగ్రత విస్తరణ ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, నెక్స్ట్ సముద్ర జలాలు లవణీయత, నెక్స్ట్ సముద్ర జలాలు కదలికలు ఎన్ని రకాలుగా ఉంటాయమ్మా, తరంగాలు, పోటుపాట్లు, ప్రవాహాలు. ఆ ప్రవాహాలు కూడా ఏ మహాసముద్రంలో ఏ రకమైన ప్రవాహాలు, ఉష్ణ ప్రవాహాలు ఏమున్నాయి, శీతల ప్రవాహాలు ఏమున్నాయి, వాటి పేర్లు ఏం పేరు, ఎట్లా మూవ్ అవుతూ ఉంటాయి, వాటి వల్ల వచ్చేటటువంటి వాటి వల్ల ప్రయోజనం ఏ విధంగా, ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా పోటుపాటుల్లో వేలా తరంగాలు, పర్వవేల తరంగాలు, లఘువేల తరంగాలు ఇవన్నీ కూడా ఎట్లా ఏర్పడతాయి, ఏ విధంగా ఏర్పడతాయి, ఈ కాన్సెప్ట్ మొత్తం మనకు సముద్ర శాస్త్రము అనే దాని కింద వస్తూ ఉంటుంది. నెక్స్ట్ జల విజ్ఞాన శాస్త్రము అని ఇచ్చినాడు, కానీ దీంట్లో హైడ్రలాజికల్ సైకిల్ ఒకటే ఇచ్చినాడమ్మా. జల విజ్ఞాన శాస్త్రము అంటే నిర్వచనం ఏంటి, అదేవిధంగా జల చక్రము, నీరు ఏ విధంగా ఉంటుంది, నీరు నిరంతరము ఘన, ద్రవ, వాయు రూపాల్లోకి మార్పు చెందుతూ ఉంటుంది. ఏ విధంగా జల చక్రము, దాని దశలు ఏంటి, 1 బాష్పీభవనము, 2 రవాణా, 3 వచ్చేసి ద్రవీభవనము, నెక్స్ట్ అవపాతము, దాని తర్వాత ఉపరితల నీటి ప్రవాహము, నెక్స్ట్ భూగర్భ జలము. ఇది ఇట్లా తిరుగుతూ ఉంటుంది. జలచక్రములో ఎన్ని రకాల స్టేజెస్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, ఈ కొంచెం మ్యాటర్ మాత్రమే దీంట్లో ఉంటుంది. జల విజ్ఞాన శాస్త్రము సింపుల్గా ఉంటుంది, ఒకే ఒక లెసన్ ఉంటుంది. ఓకేనా, ఈ సమాచారం మొత్తం మనం నేర్చుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్లో ఇంటర్మీడియట్ బుక్ లాస్ట్లో మనకి ఇచ్చింది ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు, డిజాస్టర్స్. వాట్ టైప్ ఆఫ్ డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్స్ ఓన్లీ. డిజాస్టర్స్ 2 రకాలుగా ఉంటాయమ్మా. ఈ మనకు ఏర్పడినటువంటి ప్రకృతి వైపరీత్యాలు 2 రకాలుగా ఉంటాయి.
సహజ వైపరీత్యాలు, సహజ విపత్తులు, ఆ విపత్తులు అని చెప్పుకుంటాం డిజాస్టర్స్. సహజ విపత్తులు, మానవ కారక విపత్తులు ఉంటాయి. వేగంగా ఏర్పడేవి, నెమ్మదిగా ఏర్పడేవి ఇట్లా డివైడ్ చేస్తారు. అయితే మనకేమిచ్చాడు? ప్రకృతి వైపరీత్యాలు, సహజ విపత్తులు మాత్రమే ఇచ్చాడు, మానవ కారక లేదు. అవి ఏమేమి ఇచ్చినాడు? వీటిల్లో మనకు ప్రకృతి వైపరీత్యాల్లో ఏమిచ్చినాడమ్మా? మనకు వచ్చేసి ఒకటి వరదలు ఉంది, వరదలు, కరువు, తుఫాను, టోర్నడోలు, అదేవిధంగా భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీ, ఇవన్నీ కూడా దీని కింద వచ్చున్నాడు. దాని మీనింగ్ ఏంది, అది ఎట్లా ఏర్పడతాయి, ఏ విధంగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ తుఫాను తీసుకున్నాం అనుకోమ్మా. తుఫాను అంటే మీనింగ్ ఏంటి, ఏ విధంగా ఎట్లా ఏర్పడుతూ ఉంటాయి, దాని యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాణ నష్టాన్ని కలిగించిన తుఫాను ఏది, ఎక్కువ కాలం ఉన్నటువంటి తుఫాను ఏది, మనకు భారతదేశంలో ఇటీవల కాలంలో తుఫాన్లు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వస్తున్నాయి, మరి దానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అంతా దీంట్లో మనకు వస్తుంది. వరదలు, కరువు, అదేవిధంగా మనకు భూకంపాలు, అగ్నిపర్వతాలు, మొత్తం ఈ వైపరీత్యాలతో పాటుగా ఒక్కొక్క వైపరీత్యానికి, ఒక్కొక్క మనకు డిజాస్టర్కి, విపత్తుకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాణ నష్టం కలిగించినటువంటి విపత్తులు ఏవి, ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి, ఏ సంవత్సరంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ఎంతమంది మరణించారు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు దీంట్లో వస్తూ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, వ్యాస్ట్ మ్యాటర్, బాగా ఎక్కువ సమాచారం దీంట్లో మనకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీని తర్వాత అమ్మ సెకండ్ ఇయర్ సిలబస్ చూసినట్లయితే అంతవరకు మనం చెప్పుకుంది ఏంటి? మొత్తము ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? మొత్తము 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ మొత్తము ఇంపార్టెంట్ చూసుకోవాలి. అందులో కూడా ఫిజికల్ జాగ్రఫీ, భూస్వరూప శాస్త్రము, శీతోష్ణ శాస్త్రము, సముద్ర శాస్త్రము, జీవ భూగోళ శాస్త్రము, ఆ 4 చాలా మెయిన్ ఇంపార్టెంట్. దానికంటే ముందున్నటువంటి ఇంట్రొడక్షన్లో ఉన్నటువంటిది అది కానీ సౌర కుటుంబము, భూమి, మిగతాది అక్షాంశాలు, రేఖాంశాలు, ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవరీ వన్ 10 చాప్టర్లు ఉంటాయి ఫస్ట్ ఇయర్ బుక్లో. 10 చాప్టర్లు మనకు చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఇయర్ బుక్ చూసుకున్నాం అనుకోమ్మా. సెకండ్ ఇయర్ బుక్లో ఏముంది? మానవ భూగోళ శాస్త్రము, నిర్వచనం, పరిధి. మానవ భూగోళ శాస్త్రం అంటే ఏంటి, దీంట్లో ఏ అంశాలు వస్తాయి, ఏ శాఖలు ఉన్నాయి, మానవుడికి భూగోళ శాస్త్రానికి మధ్య రిలేషన్ ఏంటి, ఏ విధమైన అంశాలు వస్తాయి అనేది దీంట్లో మనకు వస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ మానవుడు, పర్యావరణము, హ్యూమన్ జాగ్రఫీ అమ్మా. ఇది మొత్తం కూడా హ్యూమన్ జాగ్రఫీ. మానవుడు, పర్యావరణము. మరి పర్యావరణం అంటే ఏంది, పర్యావరణము రకాలు ఏంది, దాంతో మానవునికి ఉన్నటువంటి సంబంధం ఏంది, పరిచయం ఏంటి, ఏ విధమైనటువంటి ఆవరణ వ్యవస్థలు ఉంటాయి, దాంట్లో మానవుని యొక్క ఒక స్థానం ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాలు మొత్తం కూడా మనకు ఈ సెకండ్ చాప్టర్లో వస్తాయి. ఫస్ట్ వచ్చేసి మానవ భూగోళ శాస్త్రము, హ్యూమన్ జాగ్రఫీ, దానికి నిర్వచనము, పరిధి, అవన్నీ కూడా నిర్వచనాలు ఉంటాయి. ఇంకా కొంచెం మ్యాటర్ దాంట్లో ఉంటుంది. ఇక్కడ మానవుడు, పర్యావరణము రకాలు, పర్యావరణము పరిచయము, పర్యావరణము రకాలు, ఆవరణ వ్యవస్థ అనేది కూడా దీంట్లో కూడా మనకు వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో కొంచెం సమాచారం ఉంది, అదే సమాచారం మనకి ఇక్కడ దీంట్లో కూడా వస్తుంటుంది. ఓకేనా? ఫస్ట్ ఇయర్లో జీవ భూగోళ శాస్త్రంలో ఉన్న సమాచారమే మళ్ళీ దీంట్లో కూడా కొంచెం మనకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ చూసుకున్నట్లయితే మూడోది ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్తరణ. మనకైతే పాత ఇన్ఫర్మేషనే, 2011 ఇన్ఫర్మేషనే ఉంటుంది. అప్డేట్లు కొత్తగా కొన్ని మనకు తెలిసినా కానీ అధికారికంగా మనకు బుక్లోకి రాలేదు కాబట్టి మనకు ఆ సమాచారం టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్తరణ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది, దాంట్లో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, అట్లా జనాభా ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, ఎక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి, తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి, ఆ మధ్య ఏర్పడుతున్న సమస్యలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి, ఇలాంటి అన్ని అంశాలు మనకు ఈ ప్రపంచ జనాభా అనే దాంట్లో వస్తాయి. ఓకేనా? వృత్తులు ఏమున్నాయి? వృత్తులు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ఓకేనా? ప్రాథమిక రంగము, అదేవిధంగా ద్వితీయ రంగము, నెక్స్ట్ తృతీయ రంగము. ఈ విధంగా 3 రకాలైన వృత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ రంగాలు ఏ వృత్తులు బాగా ఎక్కువగా ఉన్నాయి, వాటికి సంబంధించిన సమాచారము, జనరల్ మ్యాటర్ దీంట్లో మనకు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వనరులు అనేది మనకు చిన్న క్లాస్ 8th క్లాస్ బుక్ లో కూడా కొంచెం మ్యాటర్ ఉంది. అదే విధంగా దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ దీంట్లో తీసుకొచ్చి వనరులు ప్రపంచవ్యాప్తంగా ఏ రకమైన
రకమైన వనరులు ఏంటి, రకాలు ఏంటి, దాంట్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా విస్తరించబడి ఉన్నాయి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే సమాచారం అంతా కూడా మనకు వనరులు అనే దాంట్లో సెకండ్ ఇయర్ బుక్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ విధానము. ప్రపంచవ్యాప్తంగా అసలు వ్యవసాయం ఎన్ని రకాలుగా ఉంటుంది, విస్తృత వ్యవసాయము, సాంద్ర వ్యవసాయము, విస్థాపన లేదా పోడు వ్యవసాయము. ఆ విస్థాపన లేదా పోడు వ్యవసాయాన్ని ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఏ పేరుతో పిలుస్తారు, మరి వ్యవసాయ రంగంలో టెర్రస్ వ్యవసాయం అంటే ఏంటి, అదేవిధంగా రకరకాల ఇతర వ్యవసాయ పద్ధతులు ఉన్నాయమ్మా, అవి కూడా వాణిజ్య వ్యవసాయం అంటే ఏంటి, టెర్రస్ వ్యవసాయం అంటే ఏంటి, తోట పంటల సాగు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రధానమైనటువంటి ఆహార పంటలు, తర్వాత వాణిజ్య పంటలు దాని సమాచారము, తోట పంటలు దాని సమాచారము, ఇదంతా కూడా మనకు ఈ వ్యవసాయము అనే దాని కింద వస్తాయి. వ్యవసాయము పద్ధతులు, అదేవిధంగా మనకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఆహార పంటలు సమాచారము, వాణిజ్య పంటలు, తోట పంటలు, అవి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో పండించబడుతూ ఉన్నాయి, ఈ సమాచారం అంతా కూడా మనకు వ్యవసాయము అనే దాని కింద వస్తుందమ్మా. ఇది కూడా సేమ్. ప్రపంచవ్యాప్తంగా ఖనిజాలు, భారతదేశం ఇండియన్ జాగ్రఫీలో అయితే భారతదేశంలో ఖనిజాలు వస్తుంది. ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ప్రధానమైన ఖనిజాలు అన్నీ అయితే మనకి ఇవ్వలేదు, కొన్ని ప్రధానమైన ఖనిజాలు మాత్రమే, అవి ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క సమాచారం ఏంటి అనేటటువంటిది మనకి ఇక్కడ ఈ ఖనిజాలు అనే లెసన్లో వస్తుంది. అదేవిధంగా ఏంటిది, పరిశ్రమలో కొన్ని పరిశ్రమలు మాత్రమే, నూలు వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, ఇట్లాంటి కొన్ని రకాల పరిశ్రమలు మాత్రమే ఏ ఏ ప్రాంతాల్లో ఏ దేశంలో ఎక్కడ స్టార్ట్ అయినాయి, ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి, అవి అక్కడే స్టార్ట్ కావడానికి ప్రధానంగా దోహదం చేసినటువంటి అంశాలు ఏంటి, ఒక నిర్ణీత ప్రదేశంలో పారిశ్రామికీకరణ బాగా అభివృద్ధి చెందడానికి దోహదం చేసేటటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క వివరణ ఏంటి అనేది మనకు దీంట్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రపంచ జనాభా. మళ్ళీ ప్రపంచ జనాభా అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉందమ్మా. ఓకేనా, ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్, ప్రపంచ జనాభా ఒకటి. దీని తర్వాత ఆ జనాభాకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా మనకు దీంట్లో వస్తూ ఉంటుంది. ఓకేనా, ప్రపంచ జనాభా. నెక్స్ట్ ఇక్కడ 10వ చాప్టర్ మొత్తం కూడా మనం చూసినట్లయితే 10వ చాప్టర్ మొత్తం కూడా భారతదేశము భూగోళ శాస్త్రము, ఇండియన్ జాగ్రఫీ. మరి ఇక్కడ నుంచి దీంట్లో ఒక కంటిన్యూగా ఒక 10 లెసన్ల దాకా వస్తాయమ్మా ఇండియన్ జాగ్రఫీ సంబంధించి. భారతదేశము ఉనికి విస్తరణ, భారతదేశము భౌగోళిక పరిస్థితులు, భారతదేశము నదులు, భారతదేశము వ్యవసాయము, భారతదేశము నీటిపారుదల, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయము, భారతదేశము ఖనిజాలు, భారతదేశము పరిశ్రమలు, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మొత్తం కూడా ఒక 10 లెసన్ల వరకు దీంట్లో మనకి వస్తాయి ఇండియన్ జాగ్రఫీ. లాస్ట్లో ఏముంది, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రము, ఏపీ జాగ్రఫీ, కొన్ని అంశాలు మాత్రమే, 2-3 అంశాలు మాత్రమే దాంట్లో పెట్టినాడు. అది కూడా పాత ఆంధ్రప్రదేశ్ పటము, మనకు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు కాకుండా ఇంతకుముందు 13 జిల్లాలు ఉన్నాయే, ఆ ఆంధ్రప్రదేశ్ పటము దానికి సంబంధించిన సమాచారం ఇచ్చున్నాడు. మనం దాంతో పాటుగా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పటము, ఎందుకంటే 6-7 క్లాసుల్లో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పటం ఇచ్చే జిల్లాలు ఇచ్చేసి భూస్వరూపాలు, పశ్చిమాన పీఠభూమి, తూర్పు తీరం మైదానము, తూర్పు కనుమలు ఏ విధంగా ఉందో ఆ సమాచారం అంతా ఆల్రెడీ మనకు 6th, 7th క్లాస్ పుస్తకాల్లో ఉంది. కాబట్టి దాంతోపాటుగా ఇక్కడ కూడా కొత్త ఆంధ్రప్రదేశ్ పటము మొత్తం జిల్లాలు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వాటి సమాచారము, మిగతా ఉనికి విస్తరణ, భౌగోళిక సమాచారము, శీతోష్ణ స్థితి అనే కాన్సెప్ట్ మాత్రమే దీని గురించి ఇచ్చున్నాడు. ఆ పాత సమాచారము, కొత్త సమాచారం రెండు మనం నేర్చుకుంటే వాడు బిట్టు ఏ విధంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా, మరి ఇదమ్మా ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ ఈ విధంగా ఉంటుంది. దాంట్లో ఉన్న అంశాలు ప్రతి ఒక్కటి కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ఏ విధంగా ఏ అంశం ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా నేర్చుకోవాలి, దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ ఏంటి, పటాల్లో ఏ రకమైన అంశాలు చూసుకోవాలి, ఏ అంశాలు ఎట్లా ఈజీగా నేర్చుకోవాలి, ఏ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్లు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఆ సమాచారం అంతా కూడా మనకు దీంట్లో వస్తుంది. మొత్తం దీనికి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారం మీరు చూసుకున్నట్లయితే మన ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చూసుకోండి. దాంట్లో చూడండి ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా డిఎస్కి సంబంధించి సీనియర్ ఫ్యాకల్టీ హిస్టరీకి సంబంధించి కానీ, జాగ్రఫీకి సంబంధించి కానీ, ఎకానమీ కానీ, సివిక్స్ కానీ, అదేవిధంగా సోషల్ మెథడాలజీ కానీ, ఇవన్నీ కూడా
మంచి ప్రముఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంచి ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ క్లాసులు ఇప్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ క్లాసులు వినండి, ఇది చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ మొత్తం సమాచారం చూసుకొని ఈ సింపుల్గా మనం ఈజీగా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఒక బిట్ కూడా మనకు మిస్ కాకుండా చేసుకొని రాబోయే 2024-25 డిఎస్సిలో పోస్ట్ కొట్టడమే మన ధ్యేయంగా ఉన్నట్లయితే మరి దీన్ని ఫాలో కావండి అని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఓకే అమ్మా.